గిఫ్ట్స్ బాగున్నాయి. ఎల్లిస్తావని ఇంకా చెప్పలేదు కదా. మార్నింగ్ మిమ్మల్ని చూడంగానే ఇస్తారనిపించింది, అందుకే. పొద్దున నన్ను చూసి ఓనర్ని కాదన్నారు. ఈఎంఐ అయిపోయిందా? అంటే లోన్ అయ్యే వరకు బ్యాంక్ వాళ్ళే కదా ఓనర్స్, అందుకే అడిగా. ఈఎంఐ అయినా అవ్వకపోయినా నువ్వు ఇంటి రెంట్ మాత్రం నాకే ఇవ్వాలి. విత్ జిఎస్టీయా వితౌట్ జిఎస్టీయా? మీకు నేను ఇల్లివ్వను, వెళ్ళండి. హలో, ఆగండి. బిల్ ఇవ్వడానికి ఎస్ మీరు చెప్పలేరు అంటే నో మాత్రం ఎందుకు చెప్తున్నారు? అది కూడా అతన్ని అడిగి చెప్పండి. హాయ్. ఇంతకీ మీరు ఎంతమంది ఉంటారు? నేను మాత్రమే. నైట్ లేట్ గా వస్తే కాంపౌండ్ దూకే రావాల్సి ఉంటుంది. నైట్ అయితే ఇంటికి రాను. ఏ ఐస్ క్రీమ్ ఏమైనా అమ్మడానికి వెళ్తావా? ఓ జోకా? ఇంకేదన్నా సీరియస్గా ట్రై చేయండి. నైట్ వాచ్మేనా? లేదు, బెగ్గర్ని. ఇల్లు ఇచ్చినట్టే కదా. అయితే రెంట్ చిల్లరగా ఇస్తారా? డిజిటల్ ఇండియా అండి, ఓన్లీ ఆన్లైన్ పేమెంట్. అయ్యయ్యా, అయితే మీకు ఇల్లు రెంట్కి ఇవ్వడానికి ఇంకోసారి ఆలోచించాలేమో. తలుపు తెరవండి. సో వాట్స్ రియల్లీ యువర్ జాబ్? క్లబ్లో డీజేగా ఉన్నాను. నైట్ పార్టీస్, నైట్ లైఫ్ బాగా ఎంజాయ్ చేస్తారనుకుంటా. అలా కాదు, అందరూ కలిసిమెలిసి సంతోషంగా ఉన్న ప్లేస్లో నేను మాత్రమే ఒంటరిగా ఉన్న పని. ఒంటరిగా ఉండటం కష్టమే. ఒంటరితనం దూరం చేస్తానని అమ్మాయిలైతే తీసుకురారుగా. చాచా, అమ్మాయిల విషయంలో నాకంటూ ఒక మోరల్ లైన్ ఉంది. మీరు ఫోన్ యూజ్ చేయనన్నారు? కాదు, ఇది మా ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ నన్ను నమ్మకుండా అతని మొబైల్ ఇచ్చి పంపించారు. మిస్ చేస్తానని భయం.